నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. డిసెంబర్లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్, శాఖల సమన్వయానికి ప్రత్యేక కమిటీలు వేసుకోవాలి సీఎం రేవంత్ రెడ్డి. సదస్సు విజయవంతానికి ప్రకటబందీ ప్రణాళికలు ఉండాలి. అయితే ఈ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అనేది ఇది ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి దీన్ని విజయవంతం చేయడానికి ప్రకటబందీ ప్రణాళికలు ఉండాలి. ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ ఎకో టూరిజం, ఫ్యూచర్ సిటీలో జాతీయ కూడా కాదు, అంతర్జాతీయ లెవెల్లో ఎకో టూరిజం ఏంటంటే ఇక న్యాచురల్గా ఎట్లా ఉంటుంది ఆ రకమైన టూరిజం ఏర్పాటు చేయబోతున్నారు. ఇవన్నీ తెలంగాణకు మంచి రోజులు వస్తున్నాయి అనేది గుర్తుపెట్టుకోరు. ఇంకొక విషయం ఏంటంటే మంజీరా దిల్కుషా గెస్ట్ హౌస్లకు ఆధునిక హంగులు. అయితే ఈ సదస్సుకు వచ్చే గెస్టులు ఎవరైతే ఉంటారో ఆ గెస్టులకు కూడా ఉండడానికి కూడా ఈ గెస్ట్ హౌజులు కూడా మొత్తం అత్యాధునికంగా హంగులతోని మంచిగా ముస్తాబు చేస్తున్నారు. ఎందుకంటే గెస్టులు వచ్చినప్పుడు వాళ్ళు ఉండడానికి కూడా ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉండాలంటే చూడడానికి చాలా బాగా కనపడాలి, మంచిగా కనపడాలని చెప్పేసి దానికోసం అని చెప్పేసి మంజీరా గెస్ట్ హౌస్, దిల్కుషా గెస్ట్ హౌస్లకు ఆధునిక హంగులతోని మంచిగా తయారు చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే యాదగిరిగుట్ట తరహాలో వికారాబాద్ వీరభద్రస్వామి ఆలయం అభివృద్ధి. అయితే ఈ వీరభద్ర ఆలయ స్వామి అభివృద్ధి అయితే గత ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళకి అవసరాలకు అనుగుణంగా వాళ్ళకి ఎక్కడైతే అనుకూలం ఉంటుందో ఏ దేవాలయాన్ని అయితే అభివృద్ధి చేస్తారో దాని చుట్టూ వీళ్ళకు సంబంధించింది ఏమన్నా భూముల వాల్యూలు ఇట్లా పెరిగితే అటువంటి టెంపుల్ని మాత్రమే డెవలప్ చేసిరు. ఉదాహరణకు యాదగిరిగుట్ట టెంపుల్ని ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టి డెవలప్ చేసిరంటే అక్కడ వీళ్ళ కుటుంబాలకు సంబంధించిన వీళ్ళ పరివారానికి సంబంధించిన చాలామంది భూములు ఉన్నాయి. 25,000 ఎకరాల భూములు, దాంతోపాటు దాంట్లో ప్రభుత్వ భూములు ఉన్నాయి. అన్నీ కలిపి గయాబ్ చేసి ఒక రియల్ ఎస్టేట్ చేసేందుకు, ఒక వ్యాపారం చేసుకుంటేందుకు యాదగిరిగుట్ట మీద పెట్టుబడి పెట్టి 1,000 కోట్ల దందాలు నడిపిరు అక్కడ. కానీ ఇదే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడంటే 2,200 కోట్లు కేటాయించండి తెలంగాణలో ఉన్న గుడుల విస్తరణకు కావచ్చు, గుడుల రిపేర్లకు కావచ్చు, వీటన్నిటి కలిపి 2,200 కోట్లు ప్రతి గుడిని గుర్తుపెట్టుకొని ఒక్కొక్క గుడికి ఇంత అనుకుంటే కేటాయించుకుంటూ వచ్చిండు. అంటే ఇదేంటంటే ఒక చిత్తశుద్ధి ఉన్నది, గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గుడుల నుంచి ఆదాయం వస్తున్నది, ఆదాయాన్ని గుడులకే ఖర్చు పెట్టాలి అనే ఒక ఉద్దేశంతో గుడులకు 2,200 కోట్లు కేటాయించింది. గత ప్రభుత్వం ఏమో 1,600 కోట్లు యాదగిరిగుట్టకు ఒక్క గుట్టకే కేటాయించింది. కానీ 1,600 కోట్లు పెట్టిరంటే అందరు నోరు జాపి చూస్తున్నారు. మా అంటే 100-200 కోట్ల పని అయి ఉంటుంది. కానీ 1,600 కోట్ల పని అయ్యిందని చెప్పేసి ఆ మిగతా ఈ నిధులు ఎట్లా గోల్మాల్ అయినాయో దాని మీద ఇప్పుడున్న ప్రభుత్వం కూడా విచారణ జరిపితే చాలా సంతోషం. వికారాబాద్ ప్రాంతాన్ని టూరిస్ట్ హబ్గా మార్చాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిర్రు. అయితే అక్కడ వికారాబాద్ దగ్గర మన్నెగూడ ఈ కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, మంచి అటవీ ప్రాంతాలు చాలా బాగుంటాయి, మామూలుగా ఉండవు. ఒకసారి విజిట్ చేయరు అక్కడ సైడు, మీకు అర్థమవుతుంది. దాన్ని కూడా ఏంటంటే టూరిస్ట్ హబ్గా మార్చాలని, టూరిస్టులు ఎవరన్నా వచ్చినప్పుడు అక్కడ సేమ్ ఎకో పార్క్ మొన్న అక్కడ కేటాయించారు కదా, చేసిరు కదా ఎకో పార్కుని, సేమ్ అట్లనే అక్కడ ఎకో పార్కులు ఉన్నాయి. ఇవన్నీ ఈ టూరిస్ట్ హబ్గా మారిస్తే వచ్చిన వాళ్ళు అక్కడ విజిట్ చేసిరనుకో నిజంగా చాలా సంతోషపడతారు.